హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది నవోదయకి సంబంధించిన 100 డేస్ స్టడీ ప్లాన్ గురించి అయితే సో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్కి ఎగ్జాక్ట్గా 100 డేస్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. సో 100 డేస్కి సంబంధించి ఫస్ట్ డే 1 ఈ రోజు మనం స్టార్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, నవోదయకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి మనకి చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ నుంచి మనం ఏ టాపిక్స్ నేర్చుకోవాలి. ఓకే, సో మ్యాథ్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టంలో స్టార్టింగ్లో మనకి నెంబర్స్ అనేవి ఉంటాయి. నెంబర్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే నేచురల్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హోల్ నెంబర్స్. వీటి మీద మనకు ఖచ్చితంగా ఒక అవగాహన అనేది రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో 100 నెంబర్స్ వరకు మనకి అసలు ఈవెన్ నెంబర్స్ ఏమొస్తాయి, 100 నెంబర్ వరకు మనకి ఆడ్ నెంబర్స్ ఏమొస్తాయి, 100 నెంబర్స్ వరకు ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే కాంపోజిట్ నెంబర్. సో దీని గురించి కూడా మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే సో వీటి నుంచే మనకి బిట్స్ అనేవి ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా నెంబర్స్ మీద మీకు కంప్లీట్గా ఒక గ్రిప్ అనేది ఉండాలి. అండ్ కమింగ్ టు నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, వీటిని బేస్ చేసుకొని మనకి బిట్స్ ఎలా వస్తాయో డే 2లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద మీకు కంప్లీట్గా ఐడియా అనేది రావాల్సి అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు మనం చూసుకున్నట్లయితే అదే నెంబర్ సిస్టంలో మనకి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనే 2 టాపిక్స్ అనేవి 1 టాపిక్ అనేది మనకి ఉండటం అయితే జరుగుతుందమ్మా. సో ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టంలో మనకి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనే టాపిక్ అనేది ఉంటుంది. సో వీటి గురించి మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో వీటి గురించి మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూకి సంబంధించి మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మీకు అందరికీ చాలా క్లియర్గా తెలుసు. సో ఎలా వస్తాయో క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే వీటిని బేస్ చేసుకొని మనకి సో మైనస్ అంటే సో వాటి మధ్య భేదం అనేసి అనేది అడుగుతాడు. ఇంగ్లీష్లో అయితే డిఫరెన్స్ అనేది అడగటం జరుగుతుంది అనమాట. సో డిఫరెన్స్ అనేది అంటే మనకి మైనస్. సో ఈ టాపిక్ని బేస్ చేసుకొని మనకు ఒక టైప్ ఆఫ్ బిట్ అనేది రావటం జరుగుతుంది. అండ్ సమ్, సో కూడికని బేస్ చేసుకుని ఒక బిట్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ బిట్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి లబ్ధము అనేసి అంటూ ఉంటాడు అనమాట. సో లబ్ధం అనేది దాని మీద బేస్ చేసుకుని మనకి ఈ 3 టైప్స్ అనమాట. అంటే మైనస్ చేయటం, ప్లస్ చేయటం, మల్టిప్లై చేయటం. ఈ 3 టైప్స్ ఆఫ్ బిట్స్ అనేవి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకి సో బిట్స్ అనేవి రావటం జరుగుతుంది. సైనిక్ స్కూల్లో కానీ నవోదయలో కానీ రెగ్యులర్గా మనకు వచ్చే బిట్స్ అనమాట అవి. ఓకేనా, సో జాగ్రత్తగా చూసుకొని అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ కమింగ్ టు మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి చూసుకున్నట్లయితే సో డే 1 మీరు ఏం చేస్తారంటే సో ఆడ్ మెన్ అవుట్ అనే టాపిక్ అనేది ఉంటుంది. ఈ ఆడ్ మెన్ అవుట్ అనే టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆడ్ మెన్ అవుట్ అనే టాపిక్కి సో మీరు ఖచ్చితంగా ఒక 10 to 15 మినిట్స్ అనే టైం అనేది ఇవ్వండి. సో ఆడ్ మెన్ అవుట్ అంటే ఏమీ లేదు, మనకి 4 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇందులో డిఫరెంట్గా ఉండే ఒక డయాగ్రామ్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఆడ్ మెన్ అవుట్ అంటే ఏమీ లేదు, భిన్నంగా ఉండే సో ఒక డయాగ్రామ్ మనం చూస్ చేసుకోవాలి. సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మనకి డయాగ్రామ్స్తో పాటు మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా వర్కింగ్ సమ్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. బట్ నవోదయ దగ్గరికి వచ్చేటప్పటికి సో మెంటల్ ఎబిలిటీలో కేవలం డయాగ్రామ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే సరిపోతుందమ్మా. సో ఆ టైం కేటాయించినట్లయితే మనకి ఆడ్ మెన్ అవుట్ అనేది వచ్చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ టెస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు మనకి సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్. కమింగ్ టు తెలుగు మీడియం స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, మన మదర్ టంగే కాబట్టి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో వీటికి సంబంధించి మీరు ప్యాసేజెస్ చదువుకోవాలి. సో ప్యాసేజెస్కి అనుగుణంగా మనకి బిట్స్ అనేవి వస్తాయి, రైట్. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఏంటంటే సో చాలా మంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. చదువుతారు కానీ ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకునే స్టేజ్లో అయితే మాత్రం సో చాలా మంది పిల్లలు అనేవాళ్ళు ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 30 డేస్లోనే మీకు సో ప్యాసేజెస్ క్షుణ్ణంగా చదవడం రావాలి, అట్ ద సేమ్ టైం వాటిని అర్థం చేసుకోవడం రావాలన్నమాట. సో అది మీరు ప్రాక్టీస్ చేయవలసి అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవ్రీడే ఒక 4 సినోనిమ్స్ అండ్ 4 యాంటోనిమ్స్ అనేవి నేర్చుకున్నామ్మా.
ఇవి మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు చాలా హెల్ప్ అనేది వీటి వల్ల అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి డే 1లో మీరు సో చేసుకోవాల్సిందనమాట. సో వీటికి సంబంధించి నేను ఏంటంటే ఒక 20 minutes ప్లస్ క్లాస్ అనేది మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో అయితే. సో ఓకే స్టూడెంట్స్, ఏదైతే ఇప్పుడు మీకు డే 1కి సంబంధించిన ప్లాన్ అనేది చెప్పాను, సో షార్ట్కట్లో చెప్పడం అయితే జరిగింది. సో వీటి గురించి క్షుణ్ణంగా మీకు కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అనేది మెయిన్ ఛానల్ అనేది ఉంది. అందులో మీకు ఒక 20 minutes ప్లస్ క్లాస్ అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇది మీకు క్లియర్గా అర్థం కాకపోయినట్లయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి. సో ఆ క్లాస్ చూడండి, చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఛానల్ ఎందుకోసం యూజ్ పెట్టడం జరిగిందంటే, సో చాలామంది సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఏంటంటే, సో అక్కడ అన్నపూర్ణ అకాడమీ యాప్లో ఏంటంటే అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో లెందీ వీడియోస్ అక్కడ రావటం అయితే జరుగుతుంది అనమాట. సో అంత లెందీ వీడియోస్ చూసే అంత ఓపిక కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఉండట్లేదు అనమాట. షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. అక్కడ కూడా 100 days స్టడీ ప్లాన్కి సంబంధించి డైలీ వీడియోస్ వస్తాయి, మీరు అక్కడ క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు అనమాట. సో షార్ట్కట్లో మాకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఫాలో అవ్వండి. సో మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది. ఓకేనా? లేదు ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు ఎప్పుడైనా మళ్ళీ రివిజన్ చేసుకోవాలంటే, సో ఈ వీడియో చూసినట్లయితే అసలు డే 1 ఏదైతే మనం ప్లాన్ చేసుకోవాలి, డే 1 మనం ఏం నేర్చుకోవాలనేది వితిన్ 5 to 6 minutesలో క్లియర్ అనేది అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ డే మనం ఏంటంటే డే 2 ప్లాన్ ఏదైతే ఉందో డే 2 ప్లాన్ అనేది రేపు చూద్దాం అమ్మా. ఓకే, అప్పటి వరకు అందరికీ బై. మీకు క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో క్లియర్గా కావాలనుకున్నట్లయితే అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది మనకి మెయిన్ ఛానల్, అక్కడికి వెళ్ళి మీరు ఇదే వీడియోకి సంబంధించి కంప్లీట్ వీడియో మీరు చూడొచ్చు. ఓకే, అప్పటి వరకు అందరికీ బాయ్.